సంవత్సరం అయిపోయింది. కాంగ్రెస్ గురించి ఎంత ఎక్స్పెక్టేషన్లు పెంచుకున్నారు అని అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వద్దు, కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి కావాలి, లేకపోతే కాంగ్రెస్ కావాలి, ప్రజాపాలన కావాలని ఎందుకు కోరుకున్నారు? వాళ్ళు వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తారని. మీరు ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ 7 లక్షల కోట్లు చేసింది, అప్పులకు వడ్డీలు కడుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజల ఎక్స్పెక్టేషన్ అయితే ఫిల్ చేయాలి కదా. ఎక్స్పెక్టేషన్కి సంబంధించి ఈరోజు మీరు చూస్తూ ఉంటే 1, 2 సంబంధించి ప్రధానంగా అవన్నీ మా బాధ్యతలో భాగంగానే రేపు రాబోయే కాలంలో నిర్ణయాలు తీసుకుంటాం. మేము ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాం, మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని. ఎక్కడ కూడా వెనకాడం. వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఆ సమయం తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఒకసారి మొదలు పెడితే ఆటంకం కలగకుండా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ సంక్షేమ పథకాన్ని వారికి అందజేయాలనే ఉద్దేశం తప్ప ఏదో మాటలు చెప్పి పక్కన పెడదామని కాదు. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత, మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజల వద్దల వారికి ఆయుధం ఉంటుంది. మేము చెప్పకుండా ఉంటే తప్పకుండా చేస్తారు. నేను కానీ ఒక బాధ ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించి వారు 10 ఏళ్లలో చేయలేదు, 10 నెలల్లో చేయాలని ఒక చేసుకొచ్చే కార్యక్రమం, ప్రజాపాలన తీసుకొస్తా అన్నారు కాబట్టి ప్రజాపాలన తీసుకొచ్చారు. ప్రజలకు గొంతు వినిపించే ఒక ప్లాట్ఫామ్ ఇప్పించాం. ఆ వ్యవస్థ కేవలం ఒక్కరికో, ఇద్దరికో, ముగ్గురికో పరిమితమైన వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామికంగా అందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం చేశాం. గొంతు విప్పే అవకాశం కల్పించడంతో పాటు ఆకలి తీర్చే అవకాశం కూడా కల్పించాం. ఆకలి తీర్చే కార్యక్రమం భాగంలో ఈరోజు మేము చెప్తా ఉన్నాము, మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఎంతమంది అయితే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో రేపు రాబోయే కాలంలో సన్న రకానికి సంబంధించిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందిస్తామంటే ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదండి. మా ప్రభుత్వం ఒక గణనీయమైన కార్యక్రమం చేపట్టబోతా ఉంది, స్పష్టంగా చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ ఈ 10 నెలలని మొత్తం చేయాలని, ఇంకెందుకు చేస్తలేరని చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. గొప్ప పరిపాలన వారికి అనుభవం ఉందని చెప్పుకునేవారు. 10 సంవత్సరాల కాలం పాటు మాకు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తులు ఈరోజు మేము మొదలుపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ విధంగా కాదు, ఈ విధంగా చేయండి, ఇంకా మెరుగైన రీతిలో మన ప్రజలకు సేవలు అందించాలని చెప్పాల్సిన ధర్మాన్ని మొదలుపెట్టి మేము వచ్చిన 9వ తారీఖు నుంచి మేము మొదలు పెడితే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10వ తారీఖో 13వ తారీఖో బస్సులలో ప్రయాణం చేసే మహిళా సోదరిమణులకు సీట్లు దొరుకుతలేవని ప్రచారం మొదలుపెట్టారు. ఆ విధమైన ఆలోచన, వారి ఆలోచన సరికాదు. బస్సులో సీటు దొరకకుంటే ఆ సోదరిమణికి బస్సులు ఇంక్రీజ్ చేయమని చెప్పాల్సిన ధర్మం పోయి ఈరోజు బస్సులో సీట్లు దొరకలేవు చూసినవా అంటే 10 సంవత్సరాల పాటు వారు 10 బస్సులు పెట్టి 11వ దినం రోజు వాళ్ళు మనకు ఇంకా బస్సులో సీట్లు దొరకలేవు అంటే ఈరోజు మా పైన నమ్మకం ఉండి ఫ్రీ బస్సు కల్పిస్తూ ఉన్నామని చాలామంది ముందుకొచ్చి మేము ప్రయాణం చేయలేదు, ఇన్ని రోజులు మేము ప్రయాణం చేస్తాము అని ముందుకొచ్చిన మహిళా సోదరిమణులకి ఈరోజు బస్సులకు సంబంధించిన సంఖ్య పెంచండి, మీరు చేసింది మంచి పని, అందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పడి పోయి మీరు ఒక్కసారి తిరిగి వెరిగి చూడండి. 10వ తారీఖు 12వ తారీఖు బస్సులలో సీట్లు దొరుకుతలేవు అనే చిన్న ఇద్దరి మధ్యలో మహిళా సోదరిమణుల ఇద్దరి మధ్యలో సంభాషణను కూడా పెద్దగా చేస్తూ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసే ఒక ఆలోచన విధానం సరికాదని చెప్తా ఉన్నాం. ప్రతిపక్షాలకు సంబంధించి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరిన ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం ఇవ్వాలి కదా. 2 సంవత్సరం కాకముందే కదా 9వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టాం గత ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమం. 10వ తారీఖు నుంచే వారు మొదలుపెట్టింది కదా. 10వ తారీఖు దినం కూడా కాకుంటే ఈరోజు వారు చేసిన తప్పిదాలను సరిచేయాల్సిన బాధ్యతలో భాగంగానే మేము ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, దారిలో పెడతాం. వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి, వ్యవస్థలను దారిలో పెట్టి ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలుపుకునే సంవత్సరం అయిపోయింది. మీరు అంటున్నారు వ్యవస్థలు దారిలో పడిందా? దారిలో పెట్టే కార్యాచరణలో ఉన్నామండి. ఇంకా జరుగుతూ ఉందా? జరుగుతూ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ.